ప్రభుత్వం ఎవరి చేతికి వచ్చింది? ప్రజల చేతికి వచ్చింది. భారతదేశంలో అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలాగో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం ఎదుర్కొని కొన్ని ప్రశ్నలు మనం ఎదుర్కొంటున్నాం. ఏంటి ఆ ప్రశ్నలు? ఎక్కడైనా కరపత్రాలు పంచిపెడతానికి వెళ్తే, ఏయ్ నీకు పోలీస్ పర్మిషన్ ఉందా కరపత్రాలు పంచిపెడతానికి? ఎక్కడైనా సువార్త చెప్తుంటే, ఏయ్ లెటర్ ఉందా నీ దగ్గర? లెటర్ ఉందా? మైకులో చెప్తుంటే, ఏయ్ మైకు సౌండ్ ఎక్కువ ఉంది తగ్గే, సౌండ్ ఎక్కువ ఉంది తగ్గే. ఎక్కడైనా గుడి కడుతుంటే, చర్చి కడుతుంటే, ఏయ్ కలెక్టర్ దగ్గర నుంచి లెటర్ వచ్చిందా? కలెక్టర్ దగ్గర నుంచి లెటర్ వచ్చిందా? ఇలాంటి ప్రశ్నలు ఇదివరకు ఎప్పుడైనా అడిగారా మనల్ని? అడగల. ఇప్పుడు అడుగుతున్నారు. పైగా ఈ ప్రశ్నలు అడిగేది ఎంఆర్ఓనా, సిఐనా, ఆర్ఐనా, ఎస్ఐయా, ఎమ్మెల్యేనా, ఎంపీనా? కాదు, ఇంటి పక్కనుండే గొట్టంగాడు. అవునా కాదా? అవునా కాదా చెప్పండి? అవునా కాదా? 3500 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఈరోజు అదే జరుగుతుంది. బైబిల్ చదివితే ఆశ్చర్యపడం కరెక్టే. అప్పుడేం జరిగింది? ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇదంతా జరిగిన తర్వాతే నిర్గమం జరిగింది. కాబట్టి మనకు కూడా నిర్గమం ఉంటుంది. సమర్పించుకోవాలి మనం అంతే. సమర్పించుకోవాలి మనం అంతే.